మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన కొందరు 15 నిమిషాలు చాలు అని వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలతో హైదరాబాద్ పాత బస్తీలోని ప్రజలను పవన్ కళ్యాణ్ అవమానించారని, పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయాలని సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తో పాటు నగర పోలీసులను ఇతర అధికారులు ట్యాగ్ చేస్తూ ఎంఐఎం కు చెందిన మహ్మద్ ముబాషిర్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ పోస్ట్ కు నగర కొత్వాల్ సివి ఆనంద్ బదులివ్వడంతో ఒక్కసారిగా అటెన్షన్ క్రియేట్ అయింది. ఈ అంశంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు మహ్మద్ ముబాషిర్ పోస్ట్ కు అదే ఎక్స్ లో బదులివ్వడంతో చర్చ మొదలైంది. చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని న్యాయ నిపుణులు సలహా ఇస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేస్తారా, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ఒకటే చర్చ నడుస్తుంది. దీనిపై తదుపరి చర్యలు ఏంటనేది పోలీసులు లేదా సిపి వెల్లడించలేకపోయినా తరువాత ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది. మీరు బయటికి వస్తే మహామహులు పెట్టుకుని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చే 15 నిమిషాలు ఇవ్వండి, హమ్కో 15 మినిట్ దీజే, అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలు. ఒక్కసారి చాలా మంది ఫారెన్ డిగ్నేటరీస్ వచ్చి నన్ను అడిగారు, ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంటే నేను ఒకటే చెప్పాను, హైదరాబాద్ లో కూర్చొని ఓల్డ్ పాత బస్తీలో కూర్చొని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం. నాకెవరో చెప్పాలనిపించింది, ఇది ఛత్రపతి శివాజీ నేల, ఇది ఇలాంటి ధమ్కీలకి భయపడం. సహనం పిరికితనం కాదు, సహనం మంచితనం, కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు. సో అలాంటి వాళ్ళకి మీరు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇతనీ హిమ్మత్ या ऐसा दुस्साहस समय वक्त या कालचक्र में भी नहीं है कि वो जनता का रास्ता रोक सके. అంటే మీరు అనుకుంటే మటుకు మన దారిలో ఎవరు ఏది ఆపలేరు మిమ్మల్ని. कालचक्र या समय की धारा स्वयं उस ओर मुड़ जाती है जैसी जनता चाहती. మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతే. మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా? సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా? ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది. దేశం ఇది సెక్యులర్ కంట్రీ. ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన ధర్మం. భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు. ఏ తోడనా పోడనా ఏ జరుగుతున్నాయినా చాలా సింపుల్ గా ధైర్యంగా, ఇది మన నేల, ఎక్కడికి పారిపోతాం? తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందాం, ఎవరికి దమ్ముంది చేయడానికి? మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన కొందరు 15 నిమిషాలు చాలు అని వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, గతంలో రాజా సింగ్ ఇలాగే మతపరమైన కామెంట్స్ చేస్తే బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పవన్ ను ఏమైనా మందలిస్తారా?
సుధాత్రి, గుడ్ మార్నింగ్. సో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజానికి మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చెందినటువంటి ఎంఐఎం నేత ఎంఐఎం నేత ఒక ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో, సో ఆ కామెంట్ ముబాషిర్ కంప్లైంట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ పైన. సో ఈ ముబాషిర్ చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దీనిపైన సివి ఆనంద్ రెస్పాండ్ కావడం, ఈ విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ విషయం పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామంటూ కూడా సివి ఆనంద్ దీనిపైన ఇప్పటికే రిప్లై ఇచ్చారు. ఏదే చిన్న చితక నాయకుడు అంటే వేరు విషయం, కానీ ఏకంగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట సర్వత్రా విమర్శలు వైరల్ అవుతున్నాయి. అయితే మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి పోయారు. ప్రచారానికి పోయినప్పుడు ఆడ నాందేడ్ జిల్లా పాలజ్, అట్లానే దెగ్లూరులో ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ రోడ్ షోలో కూడా పవన్ కళ్యాణ్ చేశారు. ఈ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు అట్లనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పనితీరు ఉందో ఆ పనితీరు పైన, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితుల పైన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఇట్లాంటి నేపథ్యంలో ఈ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ తెలంగాణ అట్ ది సేమ్ టైం హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల పైన పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన కామెంట్లు చేయడం జరిగింది. పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామంటూ హైదరాబాద్ లో కొందరు నేతలు అంటున్నారంటూ ఎంఐఎం నేతలు, అంటే గతంలో ఈ మాటలు మాట్లాడింది అక్బరుద్దీన్ ఓవైసీ, ఆ వీడియోలు కూడా నెట్ లో వైరల్ అవుతున్నాయి. సో ఇది డైరెక్ట్ గా అక్బరుద్దీన్ ఓవైసీని మాట్లాడింది స్పష్టంగా అర్థమవుతోంది. సో ఎంఐఎం టార్గెట్ చేస్తూ మాట్లాడింది అర్థమవుతోంది. సో ఇట్లాంటి ఎంఐఎం నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పుకొని రావడం జరిగింది. సో అలాంటి ప్రభుత్వాలు వద్దంటూ కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. సో ఈ ఎన్నికల్లో విడిపోయి బలహీనపడదామా లేదంటే కలిసి బలంగా నిలబడదామా అంటూ ప్రశ్నించేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి మాట ఇక్కడ బలంగా మారిందనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, విడిపోయి హిందువుల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెడదామా లేదంటే కలిసి మనం బంగారమైనటువంటి భవిష్యత్తు నిర్మించుకుందామా అన్నది పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ కాదు, ఒక ప్రశ్నించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని. అయితే ఈ వ్యాఖ్యల పైన ఇప్పుడు ఎంఐఎం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని రకాల మతాల ప్రజలు కలిసి ఉంటున్నటువంటి హైదరాబాద్ లో, దట్టు పాత బస్తీలో ఇట్లాంటి వర్షం రావడం నిజంగా కొంత చర్చనీయాంశం అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నటువంటి విషయం తెలుసు. సో తిరుమల తిరుపతి లడ్డు దేవస్థానం విషయంలో కూడా డిప్యూటీ సీఎం అంతే సీరియస్ గా అగ్రెసివ్ గా రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పుడు కూడా ఇంచుమించు అక్కడే హిందూ మతాన్ని ఉద్దేశించి హిందువులు ఏకంగా ఉండాలి, కలిసి ఉండాలి, కలవడిగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంలో గతంలో ఎంఐఎం నాయకుడు ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటల్ని ఈ రోజు ఉదాహరించడం నిజానికి చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ అదే దీంట్లో ఏకంగా సివి ఆనంద్ రెస్పాండ్ కావడం ఇంకా సంచలనంగా మారింది. అప్పటి వరకు కూడా పెద్దగా ఎవరికి దీనిపైన ఎవరు దీనిపైన పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ ఎంఐఎం నాయకుడు చేసినటువంటి ట్వీట్ కు సివి ఆనంద్ ఏదైతే కమెంట్ చేయడం జరిగిందో, రిప్లై ఇవ్వడం జరిగిందో, సో దాంట్లో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఇక మరి ముఖ్యంగా ఇంకా ఏవైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద మెయిన్ గా కేసు నమోదు చేస్తారా లేదా అన్నది మాత్రం ఒకటి లీగల్ ఒపీనియన్ తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే సివి ఆనంద్ చెప్పడం జరిగింది. సో హైదరాబాద్ లో పోలీసులను పవన్ కళ్యాణ్ మీద కేసు ఫైల్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఎంఐఎం నాయకులు. ఇంకా మరీ ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ సిటీలో శాంతి భద్రతలను కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ను కూడా కొంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ పోలీసులు పక్కకు తప్పుకుంటే అంటే పోలీసులను కూడా అవమానించినట్ట అన్నటువంటి ఒక ప్రశ్న కూడా కొంతమంది ఎంఐఎం నాయకులు కానీ హైదరాబాద్ వాసులు కానీ కొంతమంది క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో గత 20 ఏళ్లుగా చాలా సందర్భాల్లో గణేష్ ఉత్సవాలు జరిగాయి, కలిసిమెలిసిగా ఉంటారు. గణేష్ ఉత్సవాలతో పాటు ముస్లిం పండుగలు వచ్చినా కానీ ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకుంటూ ఒక రోజు అటు ఇటుగా పోస్ట్ పోన్ చేస్తూ నిమజ్జనానికి ముందు ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎట్లాంటి మతపరమైనటువంటి ఘర్షణలు మాత్రం ఎక్కడ లేవు హైదరాబాద్ లో. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కొంత గర్వంగా చెప్తుంది. బట్ పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏం మాట్లాడుతున్నారు? విడగొట్టేటువంటి పరిస్థితి మాట్లాడుతున్నారా లేదంటే పవన్ కళ్యాణ్ ని ఎవరు వెనకాల నుండి నడిపిస్తున్నారు? సో దీంట్లో ఇదంతా కొంత పొలిటికలైజ్డ్ అయినటువంటి అంశం. సో ఇందాక మీరు అడిగినట్టు సరే గతంలో రాజాసింగ్ పైన చర్యలు తీసుకున్నారంటే ఎస్, అప్పుడు రాజాసింగ్ ముస్లిం మత గురువుకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సరే మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారు. బట్ ఇక్కడ పాయింట్, పవన్ కళ్యాణ్
కూటమిలో ఉన్నటువంటి నేత కాబట్టి, ఒక బలమైన నాయకుడు కాబట్టి మందలిస్తారా, ఏం చేస్తారు అన్నది మాత్రం చూడాలి. మరి ముఖ్యంగా ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు కూడా గతంలో రెస్పాండ్ అయ్యారు. మరి ఈ విషయంలో ఎట్లా ఉంటుంది? సో ఇది కొంత సున్నితమైన అంశం కాబట్టి కొంత జాగ్రత్తగానే పోలీసులు ముందడుగేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది సుధాత్రి. రైట్.